యెషయా గ్రంథం 8వ అధ్యాయము 17వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను. యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను. యెహోవాను నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కంటిన్యూ చేయండి, ఆ మాటలు చదవండి. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన దేవుని వలన ఒక సూచనగా గాను ఒక మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. ఎలా ఉన్నారంటండి? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? మీకు అర్థమవుతుందని నేనే పర్వాలేదు కదండి గ్రామరు. ఎలా ఉన్నారు? సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారు. ఎవరి మధ్యలో ఉన్నారు? దేవుని ప్రజల మధ్యలో ఒక సూచనలుగాను మహత్కార్యములుగాను. మరి ఈ దైవభక్తి కలిగిన దైవజనుడు నేనును నా ఇంటి వారును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఉన్నాం. చదవండి అమ్మా. వారు మిమ్మును చూచి కన్న పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును. ఏ మంత్రాలు అంటే కిచకిచలాడు గొణుగుతున్న మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించండి అని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? దేవుని దగ్గర విచారించాలి కదా. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు చచ్చిన వారి దగ్గరికి వెళ్ళదగునా? బ్రతికిన వాళ్ళ సజీవుల గురించి చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించదగునా అని చెప్పాలంట. ప్రైజ్ ది లార్డ్. నేనైతే యెహోవాను నమ్ముకొని ఆయన కొరకే ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకే కనిపెడతా ఉన్నాను. ఆమేన్. ఎదురు చూడడము కనిపెట్టడం అనేది తేలికైన విషయం కాదు. తలలు పైకెత్తి మీరు చక్కగా వినాలి, ఎందుకంటే ఇది చాలా ప్రశస్తమైన సమయం, కళ్ళు మూతలు పడే సమయం. ఎందుకంటే రాత్రంతా మేలుకొని ఉన్నారు. ఉదయాన్నే మరి తినకుండా వస్తే పర్వాలేదు, కానీ 4 ఇడ్లీలు తిని గుడ్డట్టు 2 వేసుకుని తినొచ్చున్నారు అనుకోండి, ఇక కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. సో కాబట్టి శ్రద్ధగా మీరు వింటే బాగుంటుంది. యెహోవాని నమ్ముకున్న నేను, దేవుని నమ్ముకున్న నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని కోసం కనిపెట్టడం అనేది అది కష్టంతో కూడిన పని. మనిషి ఈరోజు వెయిట్ చేయండి అంటే వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు, ఎదురు చూడండి అంటే ఎదురు చూడడానికి ఇష్టపడలేదు, కనిపెట్టండి అంటే కనిపెడుతూ ఎదురు చూసేంత ఓర్పు అనేది మనుషులో లోపిస్తుంది. ఇంతకాలం మీరు వెయిట్ చేశారు కదా, ఇంకొంచెం వెయిట్ చేయండి బ్రదర్ అంటే వెయిట్ చేయడానికి ఆసక్తిని చూపించలేకపోతున్నారు. ఉద్యోగం కోసం ఇప్పటివరకు వెయిట్ చేశారు, ఇంకొంత వెయిట్ చేయండి. వివాహం కోసం ఇప్పటివరకు వెయిట్ చేశారు, ఇంకొక 6 నెలలు వెయిట్ చేయండి అమ్మా. ఉద్యోగం కోసం ట్రై చేశారు, ఇంకొక 2 నెలలు ట్రై చేయండి బ్రదర్. నో. అనారోగ్యం, ఇంకొంచెం వెయిట్ చేయండి బ్రదర్, కనిపెట్టండి ప్రభుత్వంలో, ప్రభు బాగు చేస్తాడు అని అంటే ఆ ఎదురు చూసే తత్వం అనేది, ఎదురు చూసే మనసు అనేది మనుషులో తగ్గిపోతున్నాయి. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 6-7 వచనాలు త్వరగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 6-7 వచనాలు త్వరగా చదవండి. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి, ఇశ్రాయేలు ప్రజలందరూ దిగులు పడుతూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములో కూపములలోను దాగిరి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇరుకులో ఉన్నామని దిగులు పడుచు తాము ఇరుకులో ఉన్నామని వెళ్ళి కొంతమంది దాగి ఉన్నారు. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకును వెళ్ళిపోయి, కొంతమంది దేశాన్ని దాటి సరిహద్దులు దాటి యోర్దాను దాటి
వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండేది. సౌలేమో గిల్గాలులోనే ఉన్నాడు. జనులందరూ భయపడచ్చు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సౌలు ఎందుకు సాహసించాడు? సమూయేలు చెప్పిన సమయానికి రాకపోగా సౌలు ఎందుకు సాహసించి బలులు అర్పించాడు అంటే అక్కడ పలు కారణాలు మనం చూస్తాం. కొంతమంది ఏమో భయపడి బయటికి రావట్లా, బయటికి రండి అంటే బయటికి రావట్లా. ఏదో కలవరం, ఏదో దిగులు, ఏదో భయం, భయపడిపోయిన గుంపు దాగి ఉన్నారు. కొంతమంది దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. శత్రు ఎప్పుడైనా వచ్చి మీద పడిపోవచ్చు, ఆపదలో చిక్కుకోవచ్చు అని కొందరు బయటికి రాకుండా ఉండిపోయారు. కొంతమంది ఏమో సరిహద్దులు దాటి దేశాలు దాటి వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో సరైన ఉద్యోగం లేక విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను. ఏంటంటే కొన్ని అరబ్ కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు, అక్కడ పోరాటాలు ఎదుర్కోలేక వాళ్ళు అనుభవిస్తున్న బాధని నేను న్యూస్లో చూశాను ఈ మధ్యకాలం. ఎందుకు సరిహద్దులు దాటి వెళ్ళవలసి వస్తుంది? ఎందుకు దేశంలో నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు? ఎందుకు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు? ఏదో కొరత, ఏదో కొదువ, ఏదో శ్రమ, ఏదో శత్రువుల భయం. శత్రు ఏ దిక్కు నుండి రావచ్చు, శత్రు ఏ విధంగానే పని చేయొచ్చని కొంతమంది సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు. కొంతమంది దాగి ఉన్నారు. సౌలేమో గిల్గాల్లో ఉన్నాడు. కొంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా భయపడుతూ వెంబడిస్తున్నప్పుడు చెప్పిన సమయానికి సమూయేలు రాకపోగా సాహసించి తొందరపడి సమూయేలు రాకమునిపే బలులు అర్పించినట్లు బైబిల్లో మనం చూస్తాం. సౌల్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, సౌల్లో. కానీ అలాంటి ఒక సుగుణాలు కలిగిన వ్యక్తి తీసుకున్న నిర్ణయం తొందరపాటు వలన సమూయేలు వచ్చి బలి అర్పించాల్సింది పోయి ఇతనే బలులు అర్పించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. 7 రోజులు వెయిట్ చేశాడు, 7 నిమిషాలు వెయిట్ చేయలేకపోయాడు. కాబట్టి కనిపెట్టడం, దేవుని కోసం ఎదురు చూడడం ఇది మనకు అవసరం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుడి వాగ్దానాలు పొందుకున్నాం, దేవుని వాక్యాన్ని పొందుకున్నాము, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని కోసం ఆసక్తితో కనిపెట్టాలి, ఆశతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. దేవుని కోసం ఎదురు చూసే అనుభవాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పేతురుకు దేవుడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు చేశారు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు, పరలోక రాజ్యపు తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మీ తాళపు చెవి మీరు ఎవరికి ఇవ్వగలుగుతారండి? మీ ఇంటి లేక బీరో తాళపు చెవి కనీసం భర్త కూడా కనిపించకుండా దాచేస్తారు. అర్థమైందండి? ఎవరు? మన కుటుంబ సభ్యులే మనం నమ్మి ఇవ్వలేము. తాళపు చెవిని జాగ్రత్త పడుతూ ఉంటాం. పరలోక రాజ్యపు తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు పొందినప్పటికీ కూడా పేతురు చరిత్ర మనం చూస్తే ఆకలి కారణాలు ఏదైనా ఉండొచ్చండి. ఆకలి. అమ్మా మగ్దలేన మరియా, ఏమైనా రొట్టెలు ఏమైనా ఉన్నాయమ్మా? చపాతీ ఏమైనా ఉందా? రొట్టెలు ఏమైనా ఉన్నాయా? జొన్న రొట్టెలు కానీ లేకపోతే ఎవల రొట్టెలు కానీ ఏదైనా రొట్టెలు ఉన్నాయా అంటే, అయ్యగారు మా దగ్గర ఎక్కడ ఉందయ్యా అని అక్కడ నుండి సమాధానం. ఎక్కడ ఫుడ్ లేదు, ఎక్కడ భోజనం లేదు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి కానీ ఆహారం లేదు. ఆకలిలో ఏం చేయాలో అర్థం కాక వెంటనే పేతురు ఏమనుకున్నాడంటే, సరే నేను వెళ్ళి మరలా చేపలు పట్టుకుంటాను, నా వల ఎక్కడుంది, నా పడవ ఎక్కడుంది అని పాత వృత్తుల్లోనికి వెళ్ళిపోయారు. కనిపెట్టాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి దేవుడు మీ చేతుల ద్వారానే పంచిచ్చాడు కదా. అందుకే మన లైఫ్లో ఏ ఆపద వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రభు మనల్ని నడిపించుకుంటూ వచ్చిన ఆ మార్గమంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. రేపు 1వ తారీఖు ఉందండి ఆ స్పెషల్ కార్యక్రమం. మొన్న 1వ తారీఖు మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసిమని చెప్పాను. చాలామంది రాశారు, చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సాక్ష్యాలు. ఆమేన్. దివ్య అని మన సహోదరి ఒక అమ్మాయి ఉంటుంది, వాలంటీరు. వాళ్ళు ఆ రోజు లేరు, 1వ తారీఖు ఇక్కడ లేరు, బెంగళూరులో ఉంటాయి అమ్మాయి. బెంగళూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. బెంగళూరులో ఉంటే ఆ రోజు ఇక్కడ లేరు. ఆ మరుసటి రోజు మార్నింగ్ ఆ మెసేజ్ విన్నారంట.
ఆ మెసేజ్ వింటే దాంట్లో మీ విన్నపాలు రాసివ్వండి అన్నది విని వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉన్నారు. సరే ఇక్కడ మనం జరుగుతున్నప్పుడు లైవ్ చూడలేవాళ్ళు. మరుసటి రోజు ఆ ప్రోగ్రామ్ ఉంటే, లైవ్ ప్రోగ్రామ్ ఉంటే దాన్ని చూశారంట. అప్పుడు ఎప్పటి నుండో జాబ్స్, ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నాడు బ్రదరు. సో మంచి శాలరీ రావాలి, మంచి జాబ్ రావాలని ప్రార్థన చేసుకుంటుండేవారంట. సరే ఆ రోజు ఆ మాటలు విని వెంటనే ఒక పేపర్ తీసుకొని మాకు ఒక మంచి జాబ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సంవత్సరానికి ఇన్ని లక్షలని వాళ్ళు ఒక నంబర్ ఒకటి పెట్టుకొని దాన్ని ప్రార్థన చేసి వాళ్ళు రాసి బైబిల్లో పెట్టుకున్నారంట. అది మెసేజ్ విని ప్రియులారా, వాళ్ళు అనుకున్న దానికన్నా 2 లక్షలు ఎక్కువే ఉండే ఆ ఉద్యోగాన్ని ఆ నెక్స్ట్ డే దేవుడు వారికి ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్లా చాలామంది చాలా 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 మేలు పొందినట్లు అనేక సాక్ష్యాలు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక బ్రదర్ ఉన్నారండి, వాళ్ళకి ఉద్యోగంలో ఒక చిన్న సమస్య వచ్చి ఆ ఉద్యోగం దగ్గర చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నారు. అండ్ తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరితో మాట్లాడి ఇచ్చడం కూడా జరిగిందనమాట. కానీ అది పని కావట్లేదు. ఆ రోజు ఆ స్లిప్ రాసి మనప్పుడు రాసి ప్రార్థన చేశారంటండి. ఆ మరుసటి రోజే ఆ ఉద్యోగం దగ్గర ఏ సమస్య, ఆ సమస్య తీరిపోయి వాళ్ళకు ఒక ఉన్నతమైన అత్యున్నతమైన స్థితిని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే అనేక సాక్ష్యాలు నేను చెప్పగలను. మరలా రేపు 1వ తారీఖు ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే రేపు 1వ తారీఖు మనం వచ్చినప్పుడు యథావిధిగా మీకు పేపర్లు ఇస్తారు. ఏం రాయాలి తెలుసండి దాంట్లో? ఇప్పుడు నుండి ప్రిపేర్ అవుతారా? కుక్కర్ కొనాలనుకుంటున్నాను. అవి కాదు, దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చిన మార్గంలో ఆయన చేసిన మేలులు ఉన్నాయి కదండి, కృతజ్ఞతాపూర్వకంగా మేలులని రాయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ సాక్ష్యం ఈ మాసంలో ప్రభు మీ జీవితంలో చేసిన కార్యాల్ని సాక్ష్య రూపంగా మీరు రాసి అందించబోతున్నారు. ఆ కృతజ్ఞత మనస్సు ఎవరికైతే ఉంటుందో వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు, మీ చేతుల మీద కదా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచించాడు ప్రభు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడైతే మనలో తొలగిపోతుందో అప్పుడు మనం కలవరపడే పరిస్థితి ఉంటుంది. ఒక్క పూట భోజనం కోసం, ఒక్క పూట ఆహారం కోసం దేవుడిచ్చిన విలువైన శ్రేష్టమైన సేవను విడిచి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడండి. ఆయనతో పాటు చాలామంది మేము కూడా వస్తామని చాలామంది ఆయన ఫాలో అయ్యారు. ఆ తర్వాత దేవుడు పునరుద్ధానుడైన ప్రభు మరలా వారికి కనిపించి ప్రభు వారికి చెప్పింది ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, పైనుండి శక్తి పొందేంత వరకు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ కనిపెట్టే మనస్సు, ఎదురు చూసే మనస్సు దేవుని చేతుల మీద తీసుకోవాలి అని ఎదురు చూడాలి మనం. ఆమె దేవుడు మనకు ఒక క్లారిటీ ఇస్తాడు, స్పష్టతను ప్రభు మనకి ఇస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆమె 30 ఏళ్ళు వెయిట్ చేశాను, 20 ఏళ్ళు వెయిట్ చేశాను, అవలేదు, ఇప్పుడు ఏదో మార్గం తెరవబడింది, సర్లే దేవుడు చేయలేదు కదని అడ్డదారులు తొక్కకూడదు. మనం ఎప్పుడైనా భయాలు వచ్చినప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని వాళ్ళని నడిపించుకుంటూ వచ్చిన మార్గం అంతటిని, ప్రభు చేసిన మేళ్ళంతటిని. దావీదు భక్తుడు అదే, నా ప్రాణమా చెప్పాలి, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అంటే దాని అర్థం ఏంటి? దేన్ని మర్చిపోద్దంటే ఏంటి? ఇంక మనం ఇదే చెప్పేది ప్రేయర్ అయిన తర్వాత, నా ప్రాణమా యెహోవాను సన్నిధి, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దంటే ఊరికి మన ప్రాణానికి చెప్పుకోవడం కాదండి. ఆయన చేసిన మేలులన్నీ కూడా, నిన్న చేసిన ఉపకారాలన్నీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చేసిన మేళ్ళన్నీ రేపు జ్ఞాపకం చేసుకోవాలి. రేపు చేసిన కార్యాలన్నీ కూడా మరుసటి రోజు జ్ఞాపకం చేసుకుంటున్న పగలంతా చేసిన కార్యాలను రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి చేసిన మేళ్ళు ఉదయాన్నే లేచి మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ప్రభు కోసం మనం కనిపెట్టాలండి. ఆయన కోసం మనం కనిపెట్టినప్పుడు ఎన్నెన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆ కార్యాల చేత ప్రభు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కీర్తన ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట,
కనిపెట్టినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన చెవియొగ్గి నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. స్తోత్ర రూపమగు ఒక క్రొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యెహోవా కోసం నేను సహనముతో కనిపెట్టాను. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సహనంతో మన దేవుని కోసం కనిపెడదామని చెప్పండి. నిద్రపోయేవాళ్ళు లేపు చెప్పండి, అమ్మా మళ్ళీ నిద్రపోతావులే కానీ దేవుని కోసం సహనంతో కనిపెట్టు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు సహనంతో మనం కనిపెట్టినప్పుడు నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తి బండపై నన్ను నిలిపి నా పాదములను స్థిరపరిచెను. బండ మీద మనం ఉండాలన్నా, మన పాదములు తొలగిపోకుండా స్థిరముగా మనం ఉండాలన్నా, అది నాశనకరమైన గుంట అయిన జిగటగల దొంగ ఊబి అయినా, మోసపూరితమైన మనుషులు, దొంగ ఊబి అంటే మోసపూరితమైన మనుషులు, నాశనకరమైన గుంట అంటే మనల్ని పాడు చేసే మనుషులు, వాళ్ళ చేతుల నుండి తప్పించబడి, ఊబిలో నుండి తప్పించబడి, బండ అనగా క్రీస్తు మీద మనం నిలవడమే కాకుండా మన పాదాలు త్రొట్టిల్లకుండా మనం స్థిరపరచబడాలంటే దేవుని కోసం సహనముతో కనిపెట్టాలి. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టాలి. అప్పుడు మన నోట స్తోత్ర రూపమగు ఒక క్రొత్త కీర్తన ఉంటుంది. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒక పాట కాదండి, ప్రైజ్ ది లార్డ్, రోజుకు ఒక పాట. ఆమెను చెప్పడం గట్టిగా. క్రొత్త కీర్తన, పాడిన పాటలే పాడడం కాకుండా క్రొత్త పదాలతో ఆయన చేసిన మేళ్ళని తలంచి 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 స్తోత్ర రూపముకు ఒక క్రొత్త కీర్తన. ఎవరు పాడని పాట, ఒక క్రొత్త కీర్తన. ఆ పాట విన్న వాళ్ళందరూ కూడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ ఆ పాటను విని ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఆమెను చెప్పడం గట్టిగా. అబ్బా ఏం పాడేవన్నా అన్న, అబ్బా అబ్బా అని కాదు, విన్న వాళ్ళందరూ దేవుని మీద నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, సహనంతో దేవుని కోసం కనిపెడదాం. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి, మేబీ అంబానీ లాంటి వాళ్ళు. ఏంటండి అంబరాలు అంటుతుంది వాళ్ళ సంబరాలు. ఏంటండి కొంతమంది అంటారు, మేము జియో సిమ్మే కదా వాడుతుండేది, మమ్మల్ని పిలవలేదని ఫీల్ అవుతున్నారు కొందరు. సరే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మీటింగ్కి, అంటే బిజినెస్ మ్యాన్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏదో ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ నాన్న వెళ్ళలేకపోతున్నాడు. సో వాళ్ళ అబ్బాయిని వెళ్ళమని చెప్పాడు. ఆ యంగ్స్టర్, వాళ్ళ కుమారుడు, యవనస్తుడు తనని వెళ్ళమన్నారు. వెళ్ళేటప్పుడు వ్యాపారం, అందరూ వ్యాపారం చేసే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎవరు మనల్ని ప్రేమించేవాళ్ళు, ఎవరు మనల్ని ద్వేషించేవాళ్ళు మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే అందరూ తెల్లబట్టలోనే ఉంటారు. ఏంటంటే చర్చిలో సంగతి చెప్తుంటాను, ఆల్మోస్ట్ అందరూ తెల్లబట్టలోనే ఉంటారు, అందరూ పెద్ద ముసుగు వేసి ఉంటారు, అందరి దగ్గర పెద్ద బైబిల్ ఉంటుంది, అందరూ దాని మీద ఏంటంటే నీతి అగు నా దక్షిణ హస్తం నాదుకుందని స్టిక్కర్ ఉంటుంది అందరి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. సరే, అందరూ సమకూర్చబడతారు. ఎవరు మంచోళ్ళు, ఎవరిని చెడ్డవాళ్ళని అనలేము, మరి ఎవరు మంచోళ్ళు మనకు అర్థం కాదు. సో వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు ఒక వాచ్ ఒకటి వాటి చేతి కట్టి, నాన్న నాకు భయం వేస్తుంది, మరి ఏం మాట్లాడాలో నాకు తెలియదు కదా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు కదా, ఒక వాచ్ వాళ్ళ నాన్న అతని చేతి కట్టి, ఎప్పుడైనా నీకు విపరీతమైన కోపం వచ్చిందనుకో, ఆ ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనమాట. లేకపోతే ఫోన్లో నుండి ఒక వైబ్రేషన్, లేకపోతే వైబ్రేట్ అవుతుంది ఫోను, అది ఏది నీ వాచ్, చేతిలో ఉన్న వాచ్ వైబ్రేట్ అవుతుంది. అప్పుడు కొంచెం నీవు నిదానించు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎప్పుడైనా అత్యుత్సాహం వస్తుంది, అత్యుత్సాహం, కొన్నిసారి ఉత్సాహం వచ్చేస్తుంది. అప్పుడు ఉత్సాహంలో నీవు ఏదైనా మాట్లాడేస్తావు, అప్పుడు మరలా ఫోను ఆ వాచ్ని మరలా వైబ్రేట్ అవుతుంది నీ చేతిలో. అప్పుడు నువ్వు కొంచెం మాట్లాడడానికి నిదానించని వాళ్ళ నాన్నగారు చెప్పి పంపించారంట. సరే, వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళాడు. చాలా పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఒక ఆయన చూసి, ఏం బాబు
నానా ఏంటి మీ నాన్నగారు రాలేదా, నీవు వచ్చావా, నీవే చూస్తున్నావు ఇప్పుడు బిజినెస్ అని మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడిన వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ అబ్బాయిని బాగా పొగిడాడు. యవనస్తుడివి, మంచిగా చేస్తున్నావు, నీ గురించి మంచి విషయాలు విన్నాను. ఆ సింగపూర్ బిజినెస్ గురించి ఏంటి, వాళ్ళకి సింగపూర్లో ఒక బిజినెస్ ఉందంట, ఆ సింగపూర్ బిజినెస్ ఏంటి, ఈ మధ్య ఆ బిజినెస్ సరిగా నడవట్లేదని విన్నాను అని ఏదో చెప్పాడండి. చెప్పేద్దాంలే అంకల్ మనకు ఫేవర్ అనుకొని చెప్పబోతుంటే వెంటనే వాచి సిగ్నల్ ఇస్తుంది, ఆగు నీవు ఆగు అని. వెంటనే శ్వాస తీసుకొని కొంచెం ఏంటి డీప్ బ్రీత్ తీసుకొని, ఓకే అంకుల్ నో ప్రాబ్లం, చిన్న చిన్న సమస్యలే, అవి డాడీ ఉన్నారు కదా సాల్వ్ చేసేస్తారు అని అక్కడ ఉండి ముందుకు వెళ్ళాడు. అటు వెళ్ళిన తర్వాత ఏంటండి ఇంకొకడు రెచ్చగొట్టేటట్లు మాట్లాడాడు. మీ నాన్నగారు అలా ఇలా అని చెప్పి మాట్లాడారు. వెంటనే ఉక్రోషం వచ్చేసింది, కోపం వచ్చేసిందండి. కోపంతో ఏదైనా చెడాపెడ మాట్లాడదాం అనుకో వెంటనే చేతిలో ఉన్న వాచి అతను సిగ్నల్ ఇస్తుంది, కొంచెం కూల్ అని. ఆ రోజు ఇంచుమించు 500 మందిని కలిశాడు. ఎంతమందిని కలిశాడండి? కొందరు ఉత్సాహపరిచే మాటలు, కొందరు నిరుత్సాహపరిచే మాటలు. ఆయన ఉత్సాహంతో పొంగిపోతున్నప్పుడు ఆ వాచ్ అతనికి సమాధానం చెప్తుంది, కొంచెం ఆగు ఆగు అని. కొంతమంది నిరుత్సాహపరుస్తున్నప్పుడు, కొంతమంది అతను బలహీనపరుస్తున్నప్పుడు మరి నువ్వు కృంగిపోవద్దు. కొంతమంది కోపాన్ని కలిగించేటట్లు మాట్లాడుతున్నప్పుడు ఆ వాచి ఆయనకి సిగ్నల్ చెప్తా ఉందన్నమాట, సిగ్నల్ అందిస్తుంది అన్నమాట, కొంచెం కామ్గా ఉండమని. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడండి. ఆ కార్యక్రమం ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న ఏం జరిగిందని చెప్తే అప్పుడు వాచ్ తీసి వాళ్ళ నాన్నకిచ్చి, నాన్న ఈరోజు ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను, ఇక ఈ వాచ్తో నాకు పని లేదు. మనుషులు ఎలా ఉన్నారో, మనుషుల విధానాలు ఎలా ఉన్నారో మనుషులని ఈ ఒక రోజులు నాకు అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. సహనం కావాలండి, దేవుని ప్రజలకి సహనం కావాలి. ప్రేమించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. రకరకాలమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాము. సహనంతో కనిపెట్టాలి ప్రభు కోసం సహనాన్ని. మన సహనం సకల జనులకు తెలియచేయనీయుడి అని వాక్యం సెలవిస్తుంది. నీ సహనం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలి. అంటే నువ్వు ఆ సహనాన్ని నటించమని నేను చెప్పట్లా, నువ్వు సహనంగా బ్రతకాలి. సహనంతో దేవుని కోసం కనిపెట్టాలి, దేవుని వైపు కన్నులెత్తి చూడాలి. దూషించే మనుషులు ఉంటారు, దుర్భాషలు మాట్లాడే మనుషులు ఉంటారు, బాధించే మనుషులు ఉంటారు, భయపెట్టే మనుషులు ఉంటారు. దేవుని వైపే చూస్తూ ఉండాలి, దేవుని కొరకు కనిపెడుతుండాలి. అప్పుడు అది ఏ గుంటైనా, అది ఏ నాశనకరమైన గుంటైనా అక్కడ నుండి ప్రభు మన పైకి లేవనెత్తుతాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. అప్పుడే నువ్వు నాశనకరమైన గుంట నుండి పైకి రాగలుగుతావు, జిగటగల దొంగ ఊపి నుండి పైకి రాగలుగుతావు. అప్పుడే నీ పాదములు స్థిరపరచబడుతుంది. అప్పుడే దేవునికి నీవు స్తోత్ర రూపముగా క్రొత్త కీర్తన పాడగలుగుతావు. అప్పుడే నీ జీవితం అనేకులకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను బట్టి అనేకులు దేవుని వైపుకు త్రిప్పబడతారు. కాబట్టి సహనంతో మనం కనిపెట్టాలి, సహనం కావాలి. ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోవాలి. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుని, దేవా నాకు ఆకాశం అంత విశాలమైన మనస్సునివ్వండి ప్రభు, ఓర్పునివ్వండి స్వామి, సహనాన్ని ఇవ్వండి. నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను. సేవలో రకరకాలమైన మనుషులు ఎదురవుతుంటారు. ముందు ఒక మాట, వెనక ఒక మాట, ఏంటండి ప్రతికూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. రకరకాలమైన మనుషుల మధ్యలో మనం ఉండగా మనం ఏ గుంటలో, ఏ జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా మన పాదములు స్థిరపరచబడి దేవునికి ఎల్లప్పుడూ మన స్తుతి కీర్తనలు పాడి అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించగలిగిన వారుగా మనం మారాలి అంటే సహనంతో దేవుని కోసం కనిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం కనిపెట్టాలండి? దేవుని కోసం. మన చూపు ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి. దేవుని దగ్గర నుండి ఏదైనా మనం పొందుకోవాలి. ఆమేన్. 84వ కీర్తన అనుకుంటాను, చూడండి. 84వ కీర్తన 11వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయును అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును.
యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించిన యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునో చేయకమా. ప్రైజ్ ది లార్డ్. కృప ఇచ్చేది ఆయన, ఘనత ఇచ్చేది ఆయన. ఆమేన్. కృప ఎవరికి ఇస్తారు చెప్పండి? కృప ఎవరికి ఇస్తారు? దీనుల కృప. ఇంకా చెప్పాలంటే యోగ్యత లేని ఒక మనిషికి, అతడు యోగ్యత లేదు ఆయనకి, ఆ వ్యక్తికి మనం ఒకటి ఇవ్వాలంటే అతని మీద మన కనికరం, కృప కలగాలి. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. అది యోగ్యుడు కాదు. ఇప్పుడు మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, రక్షణ పొందడానికి మన యోగ్యులమా? మనకు ఆత్మనిచ్చాడు, మన యోగ్యులం కాదు, అయోగ్యులం మనం, మన అపాత్రులం. యోగ్యత లేని ఒక వ్యక్తికి ఇవ్వడానికి కోసం ప్రభు చూపించిందే దేవుని కృప. వెండి బంగారం ద్వారా మీరు విమోచించబడలేదు, యేసు రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఇది కృప ద్వారా అనుగ్రహించబడిన రక్షణ. ఆమేన్. ఘనతను ఎవరికి ఇస్తారు? ఘనతను ఎవరికి ఇస్తారండి? చెప్పాలి, చెప్పరే. ఘనత ఎవరికి వస్తుంది తెలుసండి? వాడు ఏదో సాధిస్తే వాడికి ఇస్తాడు ఘనత. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. నువ్వేదో సాధించి, నువ్వు కష్టపడి సంపాదించి పెద్ద స్థాయికి వెళ్తే అప్పుడు శాలువ కప్పి దండేస్తారు. కానీ అర్థమైందండి? రోడ్డు మీద కూర్చొని బిచ్చగాడిని తీసుకొచ్చి, నాన్న రానాయన నువ్వు బాగా భిక్షం అడుక్కుంటున్నావు, నీకు శాలేసి దండేసి సన్మానం. ఒక విషయంలో పోరాడి, ప్రయాసపడి, కష్టపడి, చదివి ఒక పెద్ద స్థాయికి వెళ్తే అప్పుడు అతన్ని సన్మానం చేసి అతన్ని ఘనతనిస్తారు. యోగ్యత లేని వాడికి ఇచ్చేది కృప, యోగ్యుడైన వాడికి ఇచ్చేది ఘనత. కృపకి ఘనత డెడ్ ఆపోజిట్ అనమాట. అర్థమైందండి? కృప ఎవరికి ఇస్తారంటే యోగ్యత లేని వాడికి ఇచ్చేది. ఘనత అనేది పోరాడి సాధించి విజయం పొందిన వాడికి ఘనతను దయచేస్తారు. యోగ్యత లేని వాళ్ళకి ఇచ్చే కృప ఆయనే ఇస్తాడు, యోగ్యులైన వాళ్ళకి ఘనత కూడా ఆయనే ఇస్తాడు. చెప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా రాయబడిందంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. సూర్యుడు అని ఎందుకు మనం ప్రభుని పిలుస్తాం? నీతి సూర్యుడు అని మనం ఎందుకు పిలుస్తామంటే, ఆ 84వ కీర్తన ఎప్పుడు పాడతారంటే, ద్రాక్ష పంట ఉంటుంది కదండి, ద్రాక్ష యొక్క కాపు లేకపోతే ఆ పంట వచ్చినప్పుడు ఆ పంటను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు యూదులు ఈ పాట పాడతారంట. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ద్రాక్ష యొక్క పంట వచ్చినప్పుడు ఆ పంటను వాళ్ళు దేవుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఈ పాట రాస్తారు. అప్పుడు ఆ పాటలో ఈ మాటను వాళ్ళు ఉంచారండి. ఏంటంటే, దేవా నీవే మాకు నీతి సూర్యుడును కేడమునై ఉన్నావు. ఆమేన్. మనుషులందరూ నమ్మేది ఏంటంటే, తలల పైకెత్తి వినండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నమ్మేదంటే, ఈ సృష్టి అంతటికీ ఆధారం ఎవరంటే, లోకం చెప్పేది ఏంటంటే, సూర్యుని కిరణాల వల్ల పంట పండాలంటే సూర్యకిరణాలు పడాలి, పంట మంచిగా ఉండాలన్నా, పండ్లు ఫలించాలన్నా సూర్యకిరణాలు రావాలి. ఆ సూర్యకిరణం వలన, సూర్యరశ్మి వలన, ఆ వెలుగు వలన ఏంటంటే పంటలు పండుతాయని అందరూ అంటారు. యూదులు అంటారు. సరే, ప్రపంచంలో చాలామంది ఆ సూర్యుడి మీద డిపెండ్ అయ్యి సూర్యుడికి దండం పెట్టుకోవడం, సూర్యుడిని ఆరాధించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ యూదులు అంటారు, సూర్యుడి వల్ల కాదు ఈ పంట, మా నీతి సూర్యుడి అయిన నీ వల్లనే మాకు ఈ ఫలం వచ్చింది. చెప్పలు కూడా మాత్రం గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందరూ సూర్యుడు ఉదయించే దిక్కు వైపు దండం పెట్టుకుంటే, యూదులు అంటండి సూర్యుడు ఉదయించే ఆ దిక్కుకి తమ వీపు చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి మీకు? అందరూ సూర్యుడు ఉదయించే ఆ దిక్కుకి తిరిగి దండం పెట్టుకుంటూ ఉంటే, వాళ్ళు ఆ సూర్యుడు ఉదయించే ఆ దిక్కు ఉంది కదండి, ఆ దిక్కుకి వీపును చూపించి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేతులెత్తి దేవునికి ఆరాధన చేస్తారు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మేము ఆయన కొరకు ఎదురు చూస్తాము. మా వెలుగు ఆయనే, మా నీతి సూర్యుడు ఆయనే, మాకున్నయన్ని ఆయన ఇచ్చినయే. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో, దేవుని మాటలు గతించవు. సూర్య చంద్ర నక్షత్రాలను కూడా ఒకరోజు రాలిపోతాయేమో, కానీ మేము ఆయన కోసం కనిపెడుతున్నాం, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, సహనంతో ప్రభు కోసం కనిపెడుతున్నాం. ఈ ప్రశస్త వేళ తీర్మానం చేయాలండి, మనం ఎవరి కోసం కనిపెడుతున్నాం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన కోసం మనం ఎదురు చూస్తే అది ఏ నాశనకర గుంటైన దాంట్లో నుండి ప్రభు మనల్ని తీసుకొస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఏంటండి, ప్రకృతిని ప్రభు ఇచ్చాడు మనకు. ఎవరు ఇచ్చారండి? ఈ సృష్టిని ఎవరు ఇచ్చారు?
దేవుడిచ్చాడు. సృష్టిని దేవుడిచ్చాడు. సృష్టిని ద్వేషించమని నేను చెప్పట్లా. ఈ సృష్టి అంతటిని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఇది ప్రభు మనకి ఇచ్చింది. ఈ ప్రకృతిని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మన కళ్ళు ఎల్లప్పుడూ సృష్టించిన సృష్టికర్త వైపే ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ మరణము కంటే బలమైనది ప్రేమ. నిస్వార్థమైన సృష్టికర్తవైన యెహోవా, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మరణము కంటే నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నీలో నన్ను దాచావు. నిస్వార్థమై యేసయ్యా, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మరణము కంటే మరణము కంటే నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు.
నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, మరణము కంటే మరణము కంటే మరణము కంటే బలమై శబర బల కథురల బల బల కథు బాబా బాబా బాబా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చి. మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ ఉంచాడు? ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఏమై ఉన్నాం? ఒకప్పుడు ఎలా బ్రతికాము? ఇప్పుడు దేవుడు మనం ఎలా బ్రతికిస్తూ ఉన్నాడు? అందరూ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఆయనే సృష్టికర్త, సృష్టికర్త, సృష్టికర్త అయిన దేవుని కొరకు కనిపెట్టాలి, కనిపెట్టాలి, కనిపెట్టాలి. సహనంతో నా యేసు కోసమే నేను కనిపెడతాను. ఆయనే నా సృష్టికర్త, సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతిని అంతా ప్రేమిస్తాం, దేవుని మాత్రమే ఆరాధిస్తాం. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. ఆయనే మన నీతి సూర్యుడు, ఆయన కోసమే కనిపెట్టాలి. ఆయన కృపనిచ్చేవాడు, ఆయనే ఘనతనిచ్చేవాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఏంటి యథార్థత? యథార్థత అంటే ఏంటి? ఆయన కోసమే కనిపెడతాను, ఆయనే ఆరాధిస్తాను, ఆయనే సేవిస్తాను, ఆయనే నమ్ముకుంటాను, ఆయన కోసమే కనిపెడతాను. ఆయన వచ్చేంత వరకు ఆయన కోసమే కనిపెడతాను, ఆయన ఇచ్చేంత వరకు ఆయన కోసమే కనిపెడతాను, ఆయన హెచ్చించేంత వరకు ఆయన కొరకు కనిపెడతాను. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో చాలామంది రావచ్చు, అక్కడికి వెళ్ళి విచారించండి, ఇక్కడికి వెళ్ళి విచారించండి, ఫలానా చోటుకి వెళ్ళండి.
కీవర్డ్లో మనం అదే కదండి చదివింది, ఆ మూలవాక్యం చదివినప్పుడు అదే కదండి. పలానా చోటుకి వెళ్ళండి, సజీవులుగా ఉన్న వాళ్ళ గురించి వెళ్ళి మృతుల దగ్గర మనం వెళ్ళి విచారించాలా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బ్రతికిన వాళ్ళ గురించి విచారించవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఎవరో మృతుల్ని బయటికి తీసుకొస్తారని, లేకపోతే ఇంకెక్కడో సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారించవలసిన అవసరం లేదు. సజీవులు ఉన్న మనల గురించి విచారించాలంటే సజీవుడైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. చెప్పకూడదు మొదలు గట్టిగా, ఆయన సమాధిలో లేడు. ఇదిగో మృతుడనైతిని, యుగ యుగములో నేనే సజీవుడని ప్రభు సెలవిచ్చాడు. సర్వయుగములో ఆయనే సజీవుడైన దేవుడు. నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కోసమే కనిపెడతాం, ఆయన కోసమే ఎదురు చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మమ్మల్ని లేవనెత్తేవాడు, ఆయనే మనల్ని నిలబెట్టేవాడు, ఆయనే మనల్ని స్థిరపరిచేవాడు. ఆయనే మన నోట స్తోత్ర రూపముకు ఒక క్రొత్త కీర్తన ప్రభు ఉంచబోతున్నాడు. క్రొత్త కీర్తన ప్రభు ఉంచబోతున్నాడు. నోరార పాడబోతున్నారు, మనసారా స్తుతించబోతున్నారు, మనసారా ఆయన ఆరాధించబోతున్నారు. మీ ఆరాధన చూసిన అనేకులు దేవుని నమ్ముకోబోతున్నారు. హల్లెలూయా. మంచిది. ఇంకొక మాట కూడా చదువుదాం. చదవండి 25వ కీర్తన 3వ వచనం. త్వరగా చదవండి. కీర్తనలు 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గునందరు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందురు. కారణమే లేకుండా ద్రోహం చేసే మనుషులు ఉంటారు. ఇప్పుడు ఒక పర్సన్ మనకు ద్రోహం చేశారంటే రీజన్ ఉంటే ఓకే, కారణాలు ఉంటే హేతువే ఉండదండి, కానీ ద్రోహం చేస్తుంటారు. వాళ్ళు సిగ్గునందుతారేమో, కానీ యెహోవా కొరకు కనిపెట్టువాడు ఎన్నటికి సిగ్గునందరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు అవమానాలు దేవుడు కలగనివ్వడు అని చెప్పండి. అవమానం కలగనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిగ్గుపడరని చెప్పండి. మీకు అవమానం కలగనివ్వడు దేవుడు, ఎందుకంటే మీరు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హాగరు శారా దగ్గర నుండి పారిపోతున్నప్పుడు దేవుడు ఎదుర్కొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానుల దగ్గర నుండి వెళుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నా తెలియట్లేదంటే, అమ్మాయి కాదు నీవు మరలా వెళ్ళి శారా దగ్గర ఉండు అని అంటే, దేవుని మాటకు లోబడి 13 సంవత్సరాలు ఉంది ఆమె. ఎన్ని సంవత్సరాలు అండి? 13 సంవత్సరాలు దేవుడి మాటకు లోబడి. లేదు ప్రభు అని మనకు గిట్టుబాటు అవుతుంది. ఎట్టో తప్పించుకొని వచ్చాం, గోడ దూకి వచ్చేసాం, మళ్ళా వెళ్ళాలంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు. కానీ ఇంకేదైనా వేరే కొత్త మార్గాలు ఏదైనా చూపించండి, ఇక్కడ ఏదైనా బడ్డీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాను, అట్లాంటి ఆలోచన ఏదైనా ఇవ్వండి, కొంచెం ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఏదైనా కొంచెం సహాయం చేస్తే నేను ఎక్కడ బడ్డీ కొట్టు పెట్టుకొని బతికేస్తాను బాబు, ఆ శారా దగ్గర నేను ఉండలేను. శారా చూసేదని కట్టు ఉంటుంది కానండి, ముసలిది ఏంటండి, సామాన్యురాలు కాదు. కొన్ని ఇళ్లలో ఉంటారు కొంతమంది ముసలోళ్ళు, తోమినంట్లే తోమిస్తూ ఉంటారు, ఉతికిన బట్టలే ఉతికిస్తూ ఉంటారు. అదొక పైశాచికత్వం అది. అర్థమైందండి? ఊడమంటారు, ఊడిచిన తర్వాత ఓకే సాటిస్ఫై అవ్వచ్చు కదండి, మరలా ఆమెకు నచ్చదు, మరలా ఆమె చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంటుంది. అదేదో ముందే నీవే ఊడిస్తే మరి ఏం ఫ్రీ అవుతుందిగా. అంట్లు తోమంటది ఏంటంటే, ఉంటారు ముసలోళ్ళు, ఇక్కడ కూడా ఉంటారు, అక్కడక్కడ నవ్వుతున్నారు ఏంటంటే, అది నేనే అని నవ్వుకుంటుంటారు. ప్రైజ్ లార్డ్. అంట్లు తోమిస్తారా, అయినా వచ్చి నాకు నచ్చదమ్మాయి అని చెప్పేసి మరలా ఈమె శుభ్రం అదేదో ముందే నీవు తోమితే కొంచెం సబ్బన మిగులుతుంది కదండి, వాటర్ అయినా సేవ్ చేసినట్లు అవుతారు కదండి. బట్టలు ఉదికించుకుంటారు, అయినా నచ్చదు, మరలా ఈమె వెళ్ళి కూర్చొని బట్టలు ఉదుకుతూ ఉంటుంది. మరి ఎలా టార్చర్ పెట్టిందో మనకు తెలియదండి. విసిగిచ్చింది ఎవరిని? హాగర్ని. సరే ఓర్చుకునేది, ఓవర్ అయిపోతేనే కదండి పారిపోయింది, టార్చర్ ఎక్కువైంది కాబట్టి పారిపోయింది. కానీ దేవుడు లేదు అమ్మాయి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, వెళ్ళి నువ్వు దాగి ఉండు, అణిగిమణిగి ఉండమని చెప్తే 13 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటకి 13 సంవత్సరాలు లోబడి జీవించిందండి. ఒకరోజు ఆ ఇంట్లో వాళ్ళ బయటికి నెట్టేశారు. 13 సంవత్సరాలతో ఆ ఇంట్లో నుండి ఆమెని బయటికి నెట్టివేశారండి. పంపించేటప్పుడు కొంచెం ఆహారం, ఒక రొట్టె ముక్క, కొంచెం నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. బిడ్డను తీసుకెళ్ళి అరణ్యంలో తిరుగుతూ ఉంది. ప్రభువా నేను నీకోసమే కదా కనిపెట్టాను, నీకోసమే కదా కనిపెట్టాను, నీవే తరమేమని అన్నారు. ప్రైజ్ లార్డ్.
నీ పేరే చెప్తున్నారు, నీవే తరిమేయమన్నారంట. అందుకే వాళ్ళు నన్ను తరిమేశారు. నీవు చెప్తేనే కదా నేను అడిగి మణిగి ఉన్నాను, నీవు చెప్తేనే కదా 13 సంవత్సరాలు ఓర్చుకున్నాను, భరించాను. ఇప్పుడు ఏంటి విషయం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, దేవుడు హాగరు కోసం, తన కుమారుడు కోసం ఆ ఎడారిలో ఒక నీటి ఊటను పుట్టించాడు. చెప్పలు కూడా మందులు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బతికిందండి, బాగానే బతికిందండి. సిగ్గుపడనివ్వలేదు. హాగరు కావచ్చు, దాసే కావచ్చు, కనిపెట్టింది 13 సంవత్సరాలు దేవుని కోసం. దేవుని మాటను బట్టి లోబడి జీవించిందండి. అందుకే దేవుడు ఆమెను సిగ్గుపడనివ్వలేదు. ఆమె సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు, తన కుమారుని కూడా ఆశీర్వదించాడు. శారాకు అర్థం కాల, ఎట బతుకుతుంది ఇది, ఈ దాసిది బోసినోరేసుకుని ఏంటండి దాసి గురించి మాట్లాడుతుంది శారా. ప్రైజ్ లార్డ్. మనం ఏమి ఇవ్వలేదే, వీళ్ళు ఎట్ట బతుకుతుంది? ఎవ్వరూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేవుని కోసం కనిపెట్టేవాళ్ళు బాగానే బ్రతుకుతారు. దేవుడు వాళ్ళని బ్రతికిస్తాడు. అవమానం కలగనివ్వడు, సిగ్గు కలగనివ్వడు వాళ్ళకి. ఆమేన్. అరే మనం ఏమి ఇవ్వలేదు కదా, వీళ్ళు ఎలా బతుకుతున్నారు? మనం ఏ సహాయం చేయలేదు కదా, ఎలా? వాళ్ళకి అంతు చిక్కట్లేదండి, వాళ్ళకి అర్థం కావట్లేదు, తర్జన పడిపోతున్నారు. ఎలా బతుకుతున్నారు వీళ్ళు? దేవుడు మనం సిగ్గుపడనివ్వడు. హాగరే కావచ్చు, వాడు అడవిగాడిదే కావచ్చు, ఇంకా చెప్పనంటే వాడు అక్రమ సంబంధమే కావచ్చు, అక్రమంగా పుట్టిన పిల్లవాడే కావచ్చు. కానీ ఆ తల్లి కనిపెట్టింది కదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మారడను. ఆమె దాసే కావచ్చు, నీవు వారసురాలే కావచ్చు, నీ గర్భాన పుట్టినవాడు వారసుడే కావచ్చు, అబ్రహాం విశ్వాసులకు తండ్రి కావచ్చు. మీరు గొప్పవాళ్ళే కావచ్చు. ఈమె సాధారణమైన వ్యక్తి కావచ్చు. మీ పక్షాన్ని నిలబడడానికి 100 మంది ఉండొచ్చు, ఆమె పక్షాన ఎవరు లేకపోవచ్చు. కానీ ఆమె కనిపెట్టింది కదండి ప్రభుకి. నీవెవరైనా కావచ్చు, నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభు కోసం కనిపెట్టగలిగితే నిన్ను సిగ్గుపడనివ్వడు ప్రభు, నిన్ను సిగ్గుపడనివ్వడు. హేతువే లేకుండా కొంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళే సిగ్గుపడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కారణమే ఉండదండి, రీజనే ఉండదు. పర్టికులర్ రీజన్ ఉండి మనల్ని ద్వేషించినా, సో ఈ కారణాలతో ద్వేషిస్తున్నాను, కారణమే ఉండదు. హేతువే లేకుండా నిర్నిమిత్తంగా ద్వేషిస్తుంటారు. కొంతమంది మనల్ని ద్వేషించడానికి ఏదైనా రీజన్ ఉందా, వాళ్ళకు మనకి ఏమైనా రిలేషన్ ఉందా, లేకపోతే మన వాళ్ళకి ఎప్పుడైనా కీడు చేసామా, అలా మనం తేరి చూస్తే ఏముండదు. మరి ఎందుకు ద్వేషిస్తుంటారో, ఎందుకు పగతో రగిలిపోతుంటారో తెలియని పరిస్థితి. హేతువే లేకుండా మనకు ద్రోహం చేసే మనుషులు కొందరు ఉంటారు లైఫ్లో ఉంటారు ఖచ్చితంగా. కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియకపోవచ్చు. హేతువే లేకుండా మన వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమీ భయపడదు. ఒకరోజు వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడతారు. ఒకరోజు వాళ్ళకి అవమానాన్ని దేవుడు వస్త్రముగా ధరింపచేస్తాడు. సిగ్గుతో వాళ్ళు తల దించుకుంటారు, అవమానాలు పాలవుతారు, అలరి పాలవుతారు వాళ్ళు. కానీ నీకు అవమానం కలగకుండా ప్రభు కాపాడుతాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జకరియా ఎలిజబెత్ గురించి బైబిల్లో మనం చూస్తాం. జకరియా ఎలిజబెత్ అనే భార్య భర్తలు వాళ్ళు దేవుని సన్నిధికి చక్కగా వెళుతూ ఉంటారు. సకల విధుల చొప్పున, సకల ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా వాళ్ళు జీవిస్తుంటారు. వృద్ధ దంపతులు, పిల్లలు లేరు, వాళ్ళకి సంతానం లేదు. కానీ సకల ఆజ్ఞల చొప్పున, సకల విధుల చొప్పున దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అండ్ ఆయన ఒక యాజకుడు, ఆయన దేవుని మందిలో ధూపవేదిక దగ్గర ధూపం వేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేసే టైంలో అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఆయన లోపల ప్రత్యక్ష గుడారంలో, ఆయన దేవాలయంలో, ప్రత్యక్ష గుడారం కాదు, దేవాలయంలో ఆయన ధూపం వేస్తూ ఉంటే అందరూ ఆ మందిరం వెలుపట ప్రార్థనలు ఏకీభవిస్తారు. రోజులు ఎలాంటి రోజులు తెలుసండి? వింటున్నారా? రోజులు ఎలాంటి రోజులు తెలుసండి? యేసుప్రభు అంటాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును, కానీ దాన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా మార్చారు అని ప్రభు చెప్పాడు. ఆ కాలమే కదండి అది, ఆ కాలమే కదండి. ఆ తర్వాత యేసుప్రభు పుట్టాడు అనుకోండి, ఆ కాలమే కదండి. ఆ కాలంలో సేవ చేసిన యాజకుడు అంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చారు. ఆ రోజుల్లో మనుషులు దేవుని మందిరాన్ని వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు. అక్కడ పావురాలు అమ్మేవాళ్ళు ఉంటారు, అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటుంది. వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి, యేసయ్యను భక్షించడం వల్ల ఆ మందిరంలో ఉన్న వాళ్ళని తరిమి కొట్టాడు బయటికి. అంటే
అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయడం మానలేదండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ అనేకుల్ని ప్రార్థించడానికి ప్రోత్సహించాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ వెనకాల నలుగురు ప్రార్థించాలండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ ప్రార్థన నీకే, నీ ప్రార్థన నీకే, తప్పని నేను అనట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ వెనకాల ఓ 10 మంది ప్రార్థించేటట్టు ప్రేరేపించాలి. నాన్న ప్రార్థన చేద్దాం, అమ్మా నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను ప్రేయర్కి, మీరేమైనా రాగలుగుతారా అని అంటే అక్కడ నేను కూడా వస్తానంటే ఒక నలుగురిని ఆటో కొట్టించుకుని తీసుకొచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవుని మందిరంలో. లేదా మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉందనుకోండి, అమ్మ నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, ఫ్రీగా ఉంటే మీరు ప్రార్థనలో జాయిన్ అవుతారా? ప్రైజ్ ది లార్డ్. మాతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నారు. ఇట్లా మీరు ప్రార్థన చేసి అనేకుల్ని ప్రార్థనలో ప్రేరేపించి ప్రోత్సహించాలి. కొత్త యాప్ ఒకటి వచ్చింది, నేను డౌన్లోడ్ చేశాను. నీకు ఏదైనా అవసరం అంటే దీంట్లో బోల్డని ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి కాదు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. వాట్సాప్లో పంపించాను చూడు, ఒకసారి తొందరగా చూడు, వాట్సాప్లో నీకు పంపించాను చూడు. ఏంటమ్మా తొందరగా చూడండి, ఓపెన్ చేసి వంట చూడంటే వంట ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, కొత్త రకమైన వంటకం చేశాను, వాట్సాప్లో పంపించాను చూడు. ఈ కాదు, నువ్వు ప్రార్థించాలి, అనేకులు ప్రేరేపించాలి. కానీ అయ్యా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకే గర్భఫలం లేదు. ఒకసారి నిజమే, అబ్రహాం ప్రార్థన చేస్తే అబీమెలెకు రాజు వాళ్ళ ఇంట్లో ఏంటండి సంతానం లేని వాళ్ళందరికీ వాళ్ళ గర్భాలన్నీ మూయబడిపోయింది ఆ అబీమెలెకు రాజు వాళ్ళ ఇంట్లో. కానీ అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ దేశంలో ఉన్న స్త్రీల గర్భం తెరవబడి వాళ్ళకి సంతానం లభించినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. మరి శారా గర్భం తెరవబడలేదే. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి మేలు జరిగిందే, మరి మనకు జరగలేదంటే అది ఒక అవమానమే కదండి. మనుషులు అవమానంగానే చూస్తారు కదా. జకర్యా నీవెంత ప్రార్థన చేస్తారు, ఎలిజబెత్ నీవెంత భక్తిగా ఉంటున్నావు, కానీ మీకు సంతానం లేదా, మీకు వారసులు లేరా, మీకు పిల్లలు లేరా మాట్లాడుంటారు. దేవుని కోసం కనిపెట్టేవారు ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమెను చెప్పండి అది గట్టిగా. ప్రార్థన మానలేదు, సేవ మానలేదు, భక్తి చేయడం మానలేదు. దేవుడు ఏం చేశాడని మనం ఆయన కోసం ఎదురు చూడాలి అని మాట్లాడకూడదు. మనం ఇంకెంతకాలం ప్రభు కోసం మనం ఎదురు చూడాలి, ఇక అనవసర ప్రభు కోసం ఎదురు చూడడం అని మాట్లాడకూడదు. మనం ఆ రాజు ఉన్నాడు కదండి, ఓ రాజు ఉన్నాడు బైబిల్లో. ఇశ్రాయేల్ దేశానికి కరువు వచ్చింది, మనుషులు చంపుకొని తింటున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చేసి ఆ రాజు వెళ్ళి అంటాడు కదండి, నేను ఇంకెంతకాలం ప్రభు కోసం ఎదురు చూడడం, ఇక అనవసర దేవుని కోసం కనిపెట్టడం, నేను ఎందుకు కనిపెట్టాలి ప్రభు కోసం అని మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు దైవజనుడు అంటే, బాబు కొంచెం ఓర్పు పట్టు, సరిగ్గా రేపు ఈ వేళకు ఒక అద్భుతం జరుగుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇన్నాళ్ళు కనిపెట్టావు కదా ప్రభుకు, ఇంకొక రోజు కనిపెట్టు, రేపు ఈ వేళకు అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, నిరాశ నిస్పృహలో ఉన్నారా? ప్రభు కోసం కనిపెట్టి సొమ్మసిల్లిపోయినని అలసి సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నారా? ఓర్పు నశించకూడదు, సహనాన్ని పోగొట్టుకోకూడదు. సహనంతో ప్రభు కోసం కనిపెట్టండి. యెహోవా కొరకు మీరు కనిపెట్టండి. నా దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆమేన్. ఆ రోజు ధూపవేదిక దగ్గర నిలబడి ధూపం వేస్తున్నాడండి, ప్రక్కన దేవదూత ప్రత్యక్షమయ్యాడు. జకర్యా, నీ ప్రార్థన వినబడినది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. నేను విశ్వసిస్తున్నానండి, ఈ ఆరాధనలో మీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడబోతుంది. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడి దగ్గర నుండి నా దేవునికి ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఉత్తరం రాబోతుంది, సమాధానం రాబోతుంది. హల్లెలూయా. ఆయన నమ్మలేకపోయాడు. ఇవన్నీ సంభవమేనా, సాధ్యమేనా, నిజమేనా, ఇది కళ? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గిచ్చి చూసుకున్నా పాస్టర్ గారు ఒకసారి గిచ్చి చూసుకుంటాను. గిచ్చుకోమ్మా, ఓవర్గా గిచ్చుకోదు, రక్తం వస్తుంది. నిజమైన పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు, కళ నిజమా అన్నట్టున్నాడు. అందుకే దేవదూత అన్నాడు, నీవేదో డౌట్ పడుతున్నట్టున్నావు, ఈ కార్యాలు జరిగేంత వరకు కూడా నువ్వు మాట్లాడకుండా మూగువాడుగా ఉంటావు అన్నాడు. ఆమె మొత్తం మీద ఇంటికి వెళ్ళి భార్యకి సైగ చేసి చూశాడు. యేసన్ గారు చెప్తాడు, అంటే ఏంటి అంటది ఆమె. ఆంటీ
ఏంటి అంటుంది. ఎలిజబెత్ ఆంటీ ఏంటండి, ఆంటీ ఏంటి అంటుంది. అప్పుడు జక్కనంటే ఆ అన్నాడు. ఓహో దేవదూత ఏంటండి, ఎక్కడ కనిపించాడు అన్నాడు. ఓహో చర్చిలో కనిపించాడా, ఓకే. ఏమన్నాడు అంటే నీకు నాకు ఏంటండి సైగ చేసి అన్నాడు. ఏంటి నీకు పొట్టొస్తుందంట. ఓహో మనకు దేవుడు సంతానం ఇస్తాడంట అంటే అన్నాడు. అప్పుడు ఆమె విశ్వసించింది. దేవదూత చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు కానండి, ఆ మూగ సైకిల్తో చెప్పిందని ఎలిజబెత్ నమ్మిందండి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబాన్ని సిగ్గుపరచనివ్వలేదు, సిగ్గుపడనివ్వలేదండి. మండుచు ప్రకాశించుచున్న దీపం పుట్టాడు ఆ ఇంట్లో. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన మానొద్దు, ప్రార్థన మానొద్దు. ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళు ఎవరిని దేవుడు సిగ్గుపడను. ఒకటి, నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి లేవనెత్తి మనల్ని స్థిరపరుస్తాడు. రెండవదిగా దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. మూడవదిగా 37వ అధ్యాయం కీర్తనలోనే 9వ వచనం, టైం అవుతుంది ముగిస్తాను నేను. కీర్తనలు 37వ కీర్తన 9వ వచనం, నిర్మూలమగుదురు యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, దేవుని కోసం కనిపెట్టే వాళ్ళందరూ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు ఇంకొంతకాలం భక్తిహీనులు, ఏం భయపడద్దు, కొంతకాలం లేకుండా పోతారు భక్తిహీనులు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించి మనం వాళ్ళ ఇల్లు వెళ్ళి జాగ్రత్తగా చూసినా కూడా వారు కనపడకపోవు. ఎక్కడికి వెళ్ళారు? ప్రైజ్ లార్డ్. అంటే అట్లా ఎవరినో కాకపోయినా మన జీవితంలో ఉన్న భక్తిహీనతను, ఒకప్పుడు మనం భక్తిహీనులుగా ఉన్నాం కదా, ఆ భక్తిహీనత ఉందామని మనం వెళ్ళి ఆ స్థలాన్ని వెతికినా కూడా ఆ భక్తిహీనత మనకి ఇక కనబడదు. యెహోవా కొరకు కనిపెట్టే వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుంటారు, దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇంకా 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 చదవండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వాళ్ళు బహుక్షేమం కలిగి సుఖంగా బ్రతుకుతారు. బహుక్షేమం కలిగి సుఖంగా బ్రతకాలంటే దేవుని కోసం మనం కనిపెట్టాలి. ఆమె భూమిని మీరు స్వతంత్రించుకుంటారు, దేశాన్ని స్వతంత్రించుకుంటారు. భారతదేశాన్ని దేవునికి సొంతంగా ప్రభు మార్చబోతున్నాడు, సొంతం చేసుకోబోతున్నాడు. దేశాన్ని సొంతం చేసుకోబోతున్నాడు. భూమిని, దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. భూములు కొన్నామయ్యా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను ఒక సిస్టర్ చెప్పారు, అయ్యా మాకు లేమల్ల దగ్గర ఒక 3 ఎకరాల భూమి కొన్నాం. ఆశ్చర్యపోయాను. 3 ఎకరాల భూమి కొన్నాం, రిజిస్ట్రేషన్ ఉంది, ప్రార్థన చేయండి అని. ప్రైజ్ లార్డ్. ఇంకొక బ్రదర్ నాకు ఫోన్ చేశారు, అన్న ఈ గోరంట్ల సరౌండింగ్లో 1 ఎకరా భూమి కొనాలనుకుంటున్నాము, కొంచెం చూసి చెప్పండి అన్న అని చెప్పి ఇంకొక ఆయన ఎవరు నాకు ఫోన్ చేశారు. ఎకరాలే ఆమేన్. ఏంటండి, ఎవరైతే దేవుని కోసం నమ్మండి, నమ్మిన వాళ్ళు ఎవరో భూలోకులు, అంబానీ లాంటి వాళ్ళు కోట్లు సంపాదించి, మేడలు సంపాదించి, ఏంటండి అంబరాలు అంటేటట్లు వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నారు. మన విలాసంగా ఉండమని నేను అనట్లా. భూమిని మనం భూమిని స్వతంత్రించుకుంటాం, దేశాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుని కోసం ఎదురు చూడండి, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఉన్నాడండి, దేవుడి కోసమే కనిపెట్టాడు. ఎక్కడ, నేను అదే చెప్పేది, ఎక్కడ మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. సమస్యలను చూసి, ఆపదలను చూసి, అవమానాలు చూసి టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా ఉండు, ప్రభు కోసం ఎదురు చూడు, స్వతంత్రించుకుంటాం. ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిద్రపోతున్నారు, టెన్షన్ పడద్దు. టెన్షన్ పడి ఎందుకు ఇట్లా నిద్రపోతున్నారు? టెన్షన్ పడొద్దు, స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమెరికాలో ఒక వార్తాపత్రిక, ఒక మ్యాగజైన్, వార్తాపత్రిక, ఒక మ్యాగజైన్ ఒకటి ఉందండి. చాలా ఫేమస్ మ్యాగజైన్ అది, పత్రిక, చాలా ఫేమస్ పత్రిక. డూప్లికేట్ వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం కలర్ మార్చి, ఒక్క అక్షరం మార్చి, ఇంకొక వాళ్ళకి ఎదురుగా ఆపోజిట్గా ఇంకొక
ఆ మ్యాగజైన్ ఒకటి, లేకపోతే వార్తాపత్రిక ఒకటి తయారు చేస్తారు. వీళ్ళు శత్రువులు. వినండి, వింటున్నారా? శత్రువులు. దానికి ఆపోజిట్గా వ్యతిరేకం కొంచెం సేమ్ వీళ్ళలాగే ఉంటుంది బుక్, వీళ్ళలాగే ఉంటుంది ఆ పుస్తకం, కొంచెం మార్చి ఏదో ఒక చిన్న అక్షరం మార్చి ప్రైజ్ లార్డ్ హోసన్నా అంటే నీవు హోసన్నా అని నువ్వు కలిపారు. ఏదో ఒకటి కలిపి మ్యాగజైన్ రిలీజ్ చేస్తే చేసుకున్నారు. కానీ ఈయన ఏం వార్త రాస్తాడో దానికి వ్యతిరేకంగా ఆయన రాస్తాడంట. ఈయన ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా. సరే ఈయన పట్టించుకోలేదు. ఓకే ఫోన్లే మనకి ఎందుకని ఉండిపోయాడు. అప్పుడు లాయర్ ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడంటే ఆయన వచ్చి, ఏందయ్యా నీ పత్రికకు వ్యతిరేకంగా లేచేవాడు ఇలా అంతా చేస్తున్నాడు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకు చేత కాదా? నీవు రాసి డైరెక్ట్ చెప్పొచ్చుగా. నీ పత్రికలో ఇట్లా కొంతమంది దుర్మార్గులు బయలుదేరారు, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళని నమ్మొద్దు అని కనీసం నీ వార్తాపత్రికలో నీవు లేకపోతే నీ మ్యాగజైన్లో నువ్వు ఆ విషయాన్ని తెలియచేయచ్చు కదా అని అంటే, వద్దులేండి అన్నాడు. సరే ఒక్క సంతకం పెట్టు, నేను చూసుకుంటాను, వాడు అంతా తెలుస్తానంటే, అవసరం లేదండి. నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా? మౌనంగా ఉంటే చేతగాని వాడు అనుకుంటారు. అనుకొని ఏమైంది? ప్రైజ్ లార్డ్. ఊరికే ఉంటే వాడు రెచ్చిపోతాడు. రెచ్చిపోయినవాడే కదా పుచ్చిపోయేది. పోనీ ఏమైంది? ఎందుకయ్యా ఇలా మౌనంగా ఉన్నావు? ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు సైలెంట్గా ఉంటే మరి నిన్నే తప్పుగా అనుకుంటారు. అనుకొని నువ్వు చెప్తే మంచిది కదా, నువ్వు ఒక మాట చెప్పు, వాళ్ళ సంగతి చూస్తుంటే. ఈయన అన్నాడు, మ్యాగజైన్ పోయినా నాకు బాధ లేదు, నా పేరు చెడిపోయినా నాకు బాధ లేదు, నాకేం బాధ లేదు. కానీ దేవుడు నాలో ఒక అభిషేకం ఉంచాడు కదా, ఆ అభిషేకం పోకుండా నేను చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆ పెంట మీద రాయేసాను అనుకో, నా అభిషేకం పాడైపోతుంది. వాడు ఒకటి అన్నాడు అనుకోండి, నేను ఒకటి అనాలి. వాడు ఊరుకుంటాడా, వాడు ఇంకొకటి అంటాడు, మరలా నేను ఇంకొకటి అనాలి. ఇలా వెళ్ళిపోతే నా అభిషేకం, దేవుడు నన్ను పిలిచిన పిలుపు, ఉద్దేశం ఇవన్నీ ఏమవుతుంది? కనుక నాకు ఇవన్నిటికన్నా, ఈ మ్యాగజైన్ కన్నా, ఈ పేరు ప్రఖ్యాతుల కన్నా నాకు నా సాక్ష్యమే ముఖ్యం. వీటికన్నా నా ఆత్మీయ జీవితమే నాకు ముఖ్యం. పోతే పని పట్టించుకోవట్లే నేను. వాడే ఒకరోజు సిగ్గుపడతాడు, వాడే ఒకరోజు నష్టపోతాడు. మంచి చేస్తే తల పైకెత్తబడుతుంది, మన మంచి క్రియలు చేస్తే మన తల పైకెత్తబడుతుంది. నువ్వు సత్క్రియ చేసావనుకోండి, నీ తల ఒకరోజు పైకెత్తబడుతుంది. పోనీ మాట్లాడుకో. సహనంతో వెళ్ళిపోయాడండి యోసేపు. గుంట్లో పడేశారు, నిందలేశారు. మీరు చూడండి, మన మీద ఎవరైనా నిందేశారు అనుకోండి, అందరికీ చెప్తూ ఉంటాం, పలానా వాడు నా మీద నిందేశాడు. పోతిఫర్ భార్య ప్రస్తావన ఎక్కడైనా తీసుకొచ్చాడా? యోసేపు తీసుకొచ్చాడా? పోతిఫర్ భార్య పనికి మాలింది, అది నన్ను మోహించింది, నన్ను పనికిమాల మాటలు మాట్లాడి ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడారు? అదొక మార్గం, అదొక మలుపు. ఓకే, ఆమె కర్మ ఆమె అనుభవిస్తుంది, ఆమె చేసిన పాపానికి జీతం ఆమె అనుభవిస్తుంది. ఎవరు ఏం విత్తుకుంటారో దాన్ని కోసుకుంటారు. వదిలిద్దాం అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పగ పెట్టుకోవద్దు. సహనంతో వెళ్ళిపోదాం, ప్రభు కోసం కనిపెడదాం, దేవుని కొరకు ఎదురు. పిలిచింది ఆయన. ప్రైజ్ లార్డ్. అబ్రహం పాస్టర్ గారిని పిలిచింది దేవుడు. ప్రైజ్ లార్డ్. అబ్రహం పాస్టర్ గారు ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభు కోసం. నిన్ను పిలిచింది ఎవరు చెప్పాలండి? ఎవరు నిన్ను పిలిచింది? మట్టిలాగున్న నన్ను మహిమతో నిలిపింది ప్రభు. పెంట కుప్ప మీద ఉన్న నన్ను, నా మీద జాలి చూపి నన్ను పిలిచింది ప్రభు. నన్ను ఈ స్థాయికి తెచ్చింది ప్రభు. ఆయన చూద్దాం, ఆయన చూద్దాం. ఓ రోజు రాబోతుందండి, భూమిని స్వతంత్రించుకుంటాం, మనం క్షేమంగా బ్రతకబోతున్నాం, మనం సంతోషంగా మనం బ్రతకబోతున్నాం. హల్లెలూయా. ఎవరి కోసం మనం కనిపెట్టాలండి? దేవుని కోసం కనిపెట్టాలి. కొంతమంది వచ్చి రకరకాలుగా అవన్నీ పట్టించుకోవచ్చు. నేనును దేవుడు నాకు ఇచ్చిన సైన్యములకు అధిపతికి దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక సూచనలుగాను మహత్కార్యంగా బ్రతుకుతాం. మేమే ఆదర్శంగా బ్రతుకుతాం, ఆదర్శంగా నిలబడతాం. మనుషులు అటు ఇటు రెండు తలంపుల మధ్యలో కొనసాగించబడుతున్నారు. కర్ణ పిశాచాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ విచారిస్తున్నారు, మృతుల దగ్గరికి వెళ్ళి అక్కడ విచారిస్తున్నారు. కానీ మేము ఒక సూచనలాగా బ్రతుకుతూ యెహోవా కొరకే కనిపెడుతున్నాను, దేవుని కొరకే కనిపెడుతున్నాను, ఆయనే నమ్ముకుంటున్నాను, ఆయనే ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఆయన కోసం మనం కనిపెట్టినప్పుడు, ఒకటి, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి దేవుడు మనల్ని పైకెత్తి మన పాదములను ఎక్కడ నిలుపుతాడు?
బండపై అప్పుడు మన నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కోసం కనిపెడితే సిగ్గు కలగనివ్వడు, అవమానం కలగనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే మన భూమిని, దేశాన్ని స్వతంత్రించుకుంటాం. బహుక్షేమంగా బ్రతుకుతాం, మనం మంచిగా బ్రతుకుతాం. మనం అందరం మన బ్రతుకు నిశ్చయంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. బహుక్షేమం కలిగి మనం బ్రతకబోతున్నాం. సుఖశాంతి సంపదను దేవుడు సమృద్ధికి ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, రాబోయే రోజులన్నీ మంచి రోజులే. మంచిగా బ్రతుకుతారు మీరు. ఆధైర్యం ఏమీ వద్దు. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండిపోండి. అంతా ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చేస్తాడు. హల్లెలూయా. నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు, గుండె నిండా ధైర్యాన్ని నింపుతాడు, వెనుతట్టి నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రతి స్థలంలో నీ పక్షాన ప్రభు నిలబడబోతున్నాడు. హల్లెలూయా. భూమి దాని సంపూర్ణత దేవునిది. ఆమేన్. గుడారాల పండగ స్థలం కొంటామనే నమ్మకమే లేదు అసలు. ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం. దేవుడు ఏదో మార్గం తెరిచాడు. కొంతమంది అయ్యా ఊరికే చెప్తా ఉన్నారు కానీ ఇవన్నీ జరుగుతుందా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యపడి నిజమా కాదు అసలు అనుకోకుండా, మనకి తెలియకుండా దేవుడు మనకు అక్కడ ఏర్పాటు చేసేసాడు. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకుంటాం మనం ఖచ్చితంగా. ఆమె గమ్యానికి ప్రభు నడిపిస్తాడు, ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. లేచి నిలబడదమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన తండ్రి. ఉదయకాలం తండ్రి మీ సన్నిధికి వచ్చినటువంటి ఒక్కొక్కరిని తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. మాకు చూచిన వారే ఎన్నడూ సిగ్గుపరచబడరు తండ్రి. తండ్రి స్తోత్రం. జీవమైన వాక్యంలో చెప్పబడినట్లుగా తండ్రి, వాక్యానుసారంగా తండ్రి మా బతుకులు నాయన స్థిరపరచబడి తండ్రి కట్టబడేటట్టుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి నాయన. యేసే తండ్రి ప్రభా ప్రార్థనకి వచ్చినట్టు ప్రతి బిడ్డను ఆదరించి వాక్యం ద్వారా మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంటికి వేగిరి పరివారును అయా మాట్లాడుటకు నిదానించు వారిని అయి ఉండాలని తండ్రి. తండ్రి వాక్యం విని దాన్ని తెరపోసుకొచ్చు వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి సహాయం చేయండి ఆయన. కనికరించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఆరాధనలో మీరు ఆశీర్వదించి తండ్రి మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా సహాయం చేయండి తండ్రి. పాస్టర్ గారిని దీవించండి తండ్రి. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పి ఉండగా తండ్రి సహాయం చేయండి. వాక్యం మా ఒక్కొక్కరిలో నిరంతరంగా ఫలింపచేయండి. స్తోత్రం 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 తండ్రి. అయ్యా మీ దాసుని ఇంకను బలపరిచి మేము మహిమ కొరకు తండ్రి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని వాక్యం చేత వెలిగించి ప్రకాశింపచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి బిడ్డకు సహాయం చేసి మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. కనికరించు నాయన ప్రభా. అయ్యా కూటానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కనికరించి కాపాడి మీ మహిమగల రాజ్యం కొరకు అయ్యా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని స్తోత్రం స్తోత్రం. మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని స్తోత్రం. ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరికీ
మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.